హాయ్ వియస్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో గూగుల్ మ్యాప్స్ని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మనం గూగుల్ మ్యాప్ యూస్ చేస్తే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, మనం కావాల్సిన ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు మనకి లెఫ్ట్ రైట్ టర్న్ మనకి కరెక్ట్గా అది స్పీచ్ చేస్తుంది అనమాట. ఆ లెఫ్ట్ రైట్ టర్న్ 100 మీటర్స్ తర్వాత, అలాగే 20 మీటర్స్ తర్వాత మీరు లెఫ్ట్ రైట్ అనేది ఇక్కడ టర్న్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో గురించి ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. అలాగే ఈ యాప్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ ఇది డిఫాల్ట్గానే ఇస్తాడు మ్యాప్స్ అనేది. సో ఇక్కడ మ్యాప్స్ అనే దానిపై నేను ట్యాప్ చేస్తున్నాను. ఫస్ట్ నేను యాప్స్ పై ట్యాప్ చేసి తర్వాత మ్యాప్స్ పై ట్యాప్ చేస్తాను. ఇక్కడ మ్యాప్స్ అనే దానిపై నేను ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాప్స్ అనే దానిపై నేను ట్యాప్ చేశాను. ఇక్కడ ఎడిట్ బాక్స్ ఉంది. ఎడిట్ బాక్స్ తీసుకుంటున్నాను. టాప్ ఆఫ్ స్క్రీన్లో కరెక్ట్గా టాప్ ఆఫ్ స్క్రీన్లోనే ఉంది, మిడిల్లో. సో నేను ఇక్కడ ఇంతకుముందు ఉయ్యూరు బస్ స్టాప్ అని నేను టైప్ చేసి ఉంచాను కాబట్టి ఇక్కడ ఉయ్యూరు బస్ స్టాప్ అని ఇక్కడ ఉంది. నేను అక్కడ దానిపై ట్యాప్ చేశాను. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి. కాకపోతే మీకు ఎక్కడి వరకు అయితే టర్న్ తిరగాలో అనేది చెప్తుందో అక్కడ వరకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే డైరెక్షన్స్ అని తీసుకుంటే మనకి ఇక్కడ డైరెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ వాకింగ్ మోడా, డ్రైవింగ్ మోడా, ట్రాన్సిట్ మోడా అనేది ఉంటుంది అనమాట. అక్కడ మనం ఏది కావాలో అది చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వాకింగ్ మోడ్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ వాకింగ్ 17 minutes వయా విజయవాడ రోడ్ 1.3 కిలోమీటర్స్ అని ఉంది. అంటే కిలోమీటర్ 300 మీటర్స్, 1 కిలోమీటర్ అండ్ 300 మీటర్స్ తర్వాత. ఓకే, ఇక్కడ నేను స్టార్ట్ నావిగేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఎలా స్పీచ్ చేస్తుందో చూద్దాం. వాక్ నార్త్ టువర్డ్స్ విజయవాడ రోడ్. వాక్ నార్త్ విష్ టు విజయవాడ రోడ్ అంది. ఇక్కడ నేను నడవడం స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడు. ఇది ఎటు సైడ్ అని చెప్తుందో ఒకసారి దీన్ని కూడా మనం టెస్ట్ చేద్దాం. అది కరెక్ట్ చెప్తుందా లేదా రాంగ్ చెప్తుందా అనే దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది ఎప్పుడు రాంగ్ అయితే చెప్పదు, ప్రాబ్లం అయితే లేదు. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకనే దీని గురించి నేను ప్రిఫర్ చేస్తున్నాను. ప్రతి బ్లైండ్ పర్సన్ కూడా మనం ఓన్ వేలో మనం హ్యాపీగా నడుచుకుని వెళ్ళడానికి ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇలాంటి యాప్స్ ఇంకా మరికొన్ని ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇది నడుస్తున్నాను. అక్కడ మీటర్స్ మనకి కదులుతుంది. ఇక్కడ ఒక మార్క్ అనేది బ్లూ మార్క్ మనకి రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం అది వద్దు, మనకి కనిపించదు కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ తీసుకొని కూడా చూసుకోవచ్చు. నోటిఫికేషన్ షేడ్ 110 meters విజయవాడ రోడ్ ఉయ్యూరు బస్ స్టేషన్ 3:49 PM ETA. 3:49కి మనం కరెక్ట్ టైంకి వెళ్తాం. అలాగే ఇక్కడ 110 మీటర్స్ తర్వాత మనకి టర్నింగ్ ఉంది. లెఫ్ట్ టర్నా రైట్ టర్నా అనేది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ స్పీచ్ చేస్తుంది. 90 M విజయవాడ రోడ్ 16 min 1.3 kilometers 3:49 PM ETA. ఇలా ఇక్కడ మనకి స్పీచ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 100 మీటర్స్ వచ్చే వరకు మనం నడుద్దాం. ఇక్కడ అంటే మనం ఇంకా మ్యాక్సిమం 80 M విజయవాడ 80 M అంటే ఇంకా 20 or 30 మీటర్స్ నడిస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది స్పీచ్ చేస్తుంది. ఇది మ్యాక్సిమం 40 మీటర్స్ ఉండగానే మనకి ఇది చెప్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ వెహికల్ సౌండ్ వస్తే కొంచెం క్లియర్గా వినండి, ఎందుకంటే నేను రోడ్డు దగ్గరికి వస్తున్నాను కాబట్టి వెహికల్ సౌండ్ వచ్చినా కానీ తప్పదు. కాబట్టి మీరు కొంచెం వినండి. ఇక్కడ చెప్పడానికి రెడీగా ఉంది. 4-5 మీటర్స్ విజయవాడ రోడ్. ఇక్కడ టర్న్ లెఫ్ట్ అంటూ విజయవాడ రోడ్ అంది. అలా మనకి స్పీచ్ చేస్తుంది అనమాట. ఇంకా కొంచెం నేను రోడ్ దగ్గరికి వెళ్తున్నాను, అది అలా కదులుతూనే ఉంది. సో ఇక్కడ మనకి ఎంత ఉంది ఇంకా అనేది చూద్దాం. విజయవాడ రోడ్ 15 min 1.2 kilometers 20 M విజయవాడ ఇంకా 20 రోడ్ 15 min 1.2 kilometers 20 M విజయవాడ రోడ్ 15 min 1.10 M విజయవాడ. అంటే ఇక్కడ కరెక్ట్గా రోడ్ మనకి మిడిల్లో ల్యాండ్ మార్క్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మిడిల్కి మనం వెళ్ళలేం కాబట్టి ఇంకా మనం ఫ్రంట్కి వెళ్తే అలా విజయవాడ రోడ్డు వచ్చేస్తుంది. సో కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. 10 M విజయవాడ రోడ్ 15 min ఇక్కడ మనకి 10 M విజయవాడ. సో ఇక్కడ మనం 3:35 PM 1.1
km, turn left, 15 min 1.2 km, ఇక్కడ 1.1 కిలోమీటర్ తర్వాత టర్న్ లెఫ్ట్. 1.0 km, turn left, 15 1.0 min 1. కేఎం అంది కదా, అక్కడ టర్న్ లెఫ్ట్ తీసుకోమంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంది కాబట్టి బస్ స్టేషన్ మనకి టర్న్ లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది. సో ఇక్కడ నేను వెనక్కి నడుస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో అంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. Back